హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేపీ తెలుగు కిచెన్. ఈరోజు మనము పచ్చి బఠానీతో కట్లెట్ తయారు చేస్తున్నామండి. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలనో ఈరోజు చూద్దామండి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి శుభ్రంగా కడుక్కున్న పచ్చి బఠానీ, ఒక 4 ఆలులను ఈ విధంగా పీల్ చేసి వేసుకొని 1/2 లీటర్ వాటర్ను వేయాలి. కొద్దిగా దొడ్డుప్పును వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత మూసి పొయ్యి మీద పెట్టి పెద్ద మంట మీద 2 విజిల్లు రానివ్వాలి. కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని 5 పచ్చిమిరపకాయల తరుగు, 1 ఇంచు అల్లం తరుగు, 1 కట్ట కొత్తిమీర తరుగు, కొద్దిగా దొడ్డుప్పు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొన్ని బఠానీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి 2 ముక్కల ఆలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఒక సన్నని ఆనియన్ తరుగు, ఒక సన్నని టమాటా తరుగు వేసి ఇలా కలుపుకొని ఒక 30 సెకండ్స్ వేగనివ్వాలి. 30 సెకండ్స్ అయినాక ఒక 1/2 స్పూను మనము మిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేయాలి. ఒక 1/2 స్పూన్ వట్టి కారం, రుచికి సరిపడా సాల్ట్, 2 చిటికెల గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 20 సెకండ్లు వేగనివ్వాలి. ఇలా వేగాక మనం ఉడికించి పెట్టుకున్న బఠానీని ఇలా చేతితో కొద్దిగా తీసుకొని ఒక పావు భాగం నలిపి వేయాలండి. మిగతా బఠానీని ఇలా వేసేయాలి. ఆలును కూడా ఇందులోకి వేయాలి. వేసి ఆలుని ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆలును కూడా ముక్కలుగా చేసుకున్నాక ఆలు బఠానీ ఉడికించినప్పుడు వాటర్ ఉంటుంది కదండి, కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా 3-4 నిమిషాలు ఉడకాలి. ఒకవేళ వాటర్ కన్సిస్టెన్సీ తక్కువ అనిపిస్తే కొద్దిగా మామూలు వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. ఇక్కడ మనము 1 కేజీ బఠానీకి 1/2 కేజీ ఆలు తీసుకున్నామండి. అదేవిధంగా 5 పచ్చిమిర్చి, 1 కొత్తిమీర కట్ట, 1 ఇంచు అల్లము గ్రైండ్ చేసుకొని పేస్ట్ తీసుకున్నాము. మొత్తం ఒకటేసారి అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా కొద్దిగా బఠానీ 1 ఆలు తీసుకొని ఇదే విధంగా అయినా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ పెనంలోది కట్లెట్ అంతా వేసుకున్నాక సన్నని ఆనియన్ తరుగు వేసుకోవాలి. సన్నని టమాటా తరుగు కూడా ఈ విధంగా వేసుకోవాలి. కొత్తిమీర తరుగును వేయాలి. ఇప్పుడు సన్నకార కూడా ఈ విధంగా వేసుకోవాలి. టమాటా సాస్ను వేయాలి. కొద్దిగా పెరుగును కూడా వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీ చాట్ రెడీ.